అసలు యమదీపం అందరూ పెట్టుకోవచ్చా? అసలు యమదీపం పెట్టడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ షార్ట్లో తెలుసుకుందాము. యమదీపం అందరూ పెట్టుకోవచ్చండి. ఆనవాయితీ ఉన్నా లేకపోయినా సరే యమదీపం పెట్టుకోవడం వలన మనకు అకాల మృత్యు దోషం తొలగిపోతుంది. అలానే కుటుంబంలో ఆరోగ్యం, ఆయుష్ పెరుగుతుంది. పితృదేవతల కృప కూడా మనకి లభిస్తుంది. ఈ యమదీపం పెట్టడం వలన సంపద, శాంతి, ఆనందం కలుగుతాయి. అయితే ఈ యమదీపాన్ని నరక చతుర్దశి ముందు రోజు రాత్రి వెలిగించుకోవాలి. ఈ యమదీపాన్ని వెలిగించుకునేటప్పుడు కొంచెం గోధుమ పిండిని తీసుకొని దాంట్లో నీరుని కలుపుకుంటూ ఒక ప్రమిదలాగా చేసుకోండి. అందులో నువ్వుల నూనె పోసుకొని ఒత్తి వేసి వెలిగించుకోవాలి. యమదీపం ఎప్పుడు కూడా దక్షిణముఖంగా వెలిగేలాగా చూసుకోండి. అంటే యమునికి దక్షిణం అంటే ప్రీతి కదా, అందుకని దక్షిణ దిక్కుగా యమదీపాన్ని వెలిగించుకోవాలి. ఈ యమదీపంలో ఒక చిన్న రూపాయి కాయను వేసి దీపారాధన చేయడం వలన మనకి అభీష్ట సిద్ధి కలుగుతుంది. అయితే ఈ యమదీపము వెలిగించాక ఈ మంత్రాన్ని చదువుకోండి. మృత్యున దండపానీన కృతాంతేన యమేనచ దీపం దత్తం మయా స్నేహాత్ సూర్యజాయ నమోస్తుతే అని మనం ప్రార్థిస్తూ ఈ దీపాన్ని వెలిగించడం వలన ఆ యముని అనుగ్రహం మనకు కలుగుతుంది. అపమృత్యు దోషాలు ఏమన్నా ఉన్నా సరే తొలగిపోతాయి. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.